ఓకే, ఆబ్జెక్ట్ మేనేజర్లో వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లో క్రియేట్, సారీ నాట్ క్రియేట్, వెయిట్ అకౌంట్కి వెళ్ళి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళి ఓకే, న్యూ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఏమున్నాయి ఇవన్నీ ఫీల్డ్స్ వచ్చినాయి కదా. ఎస్. ఇవన్నీ ఫీల్డ్స్లో ఏమేమి డేటా అప్లై టైప్స్. చేసినాం మనం. ఓకే, వీ హ్యావ్ గివెన్ ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ నార్మలే. ఓకే, ఎస్. అయితే ఇవి రెండు ఉన్నాయి కదా, ఫార్ములా, రోల్ అప్ సమ్మరీ. ఫార్ములా ఫీల్డ్ అండ్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ అని ఉంటాయి. ఇవి ఎస్. రెండు అర్థం చేసుకున్న తర్వాత బటన్స్, లింక్స్, యాక్షన్స్ ఉంటాయి. ఇవి అర్థమైన తర్వాత ఫ్లోలో ఇంకొంచెం కాన్సెప్ట్ ఉంటుంది, అది చేస్తాం మళ్ళీ. ఓకే ఓకే, సో ఫస్ట్ ఫార్ములా అండ్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ చూద్దాం. ఓకే, ఫార్ములా ఫీల్డ్ చూద్దాం ఫస్ట్. ఫార్ములా ఫీల్డ్ ఫార్మ్ ఫార్మ్ ఓకే, రోల్ అప్ సమ్మరీ కూడా కొంచెం రిలేటెడే. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఫార్ములా ఫీల్డ్ అసలు ఇది ఏంటి అసలు, లెట్స్ సి. ఓకే, ఫార్ములా ఫీల్డ్ మీద నెక్స్ట్ క్లిక్ చేస్తే లేబుల్ అని వస్తుంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ అని చెప్పి క్లిక్ చేస్తాను. ఓకే. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్. ఓకే, నా ఇక్కడ అంతే, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్. అయితే ఇదేందో ఫస్ట్ చూపిస్తాను నేను. ఓకే, కరెన్సీ, జస్ట్ క్లిక్ ఆన్ కరెన్సీ. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఫార్ములా ఉంటుంది. అయితే నేను ఏం చేస్తాను అంటే అమౌంట్ అనే ఉంటుంది, యాన్యువల్ రెవెన్యూ ఉందనుకో సపోజ్. ఓకే, యాన్యువల్ రెవెన్యూ ఇంకా చాలా ఉంటాయి, బట్ లెట్స్ చెక్ యాన్యువల్ రెవెన్యూ. ఓకే, యాన్యువల్ రెవెన్యూ క్లిక్ చేస్తే యాన్యువల్ రెవెన్యూ ఇంటూ ఓకే ఇంటూ 0.9 చెప్తాను. నేను ఎందుకు రాస్తామో కూడా చెప్తాను నేను. చెక్ సింటాక్స్, నో ఎర్రర్, క్లిక్ సేవ్. ఓకే, అని ఇట్లా సేవ్ 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 క్లిక్ చేద్దాం. ఓకే, అంతే, ఒక ఫీల్డ్ క్రియేట్ చేసిన. ఆ ఫీల్డ్ అదేం ఫీల్డ్ పేరు ఏంటి? ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్. ఓకే, ఇది ఏంట్లో వర్క్ చేస్తుందో చూద్దాం. జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్, ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, తర్వాత చూద్దాం. ఫస్ట్ జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్. ఏమని చేసిన ఇది ఒక ఫీల్డ్. ఓకే, ఈ ఫీల్డ్ టైప్ ఏంటి? కరెన్సీ. ఫార్ములా, రిటర్న్ టైప్, కరెన్సీ రెండు కలిపి ఉంటాయి ఇందులో. ఓకే, ఇట్స్ ఏ ఫార్ములా ఫీల్డ్ అండ్ రిటర్న్ టైప్ కరెన్సీ అని. విల్ సీ హౌ ఇట్ రన్స్. అయితే ఈ ఫార్ములా ఫీల్డ్ని మనం ఎట్లా రాసినామంటే దీని ఫార్ములా ఫీల్డ్లో ఒక ఫార్ములా రాసినాం మనం. యాన్యువల్ రెవెన్యూ ఇంటూ 0.9 అని రాసిన. ఓకే, జస్ట్ 1 minute, just 1 minute, I'll be on mute. Yeah, I'm sorry. సో యాన్యువల్ రెవెన్యూ ఇంటూ 0.9 అన్నా. అంటే ఈ 0.9 మ్యాథమెటిక్స్లో ఆలోచిస్తే 90% అన్నట్టు. అవునా? ఇట్లనే క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఒకవేళ మ్యాథమెటిక్స్ ఐడియా ఉంటే ఇలా రాస్తారు. ఒక 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 ఫీజు ఉంది అనుకో, ఒక ఫీజు ఉంది, ఫీజ్ ఇంటూ ఓకే 90% అన్నాను అనుకో, 90/100 వేస్తాము మనం. అవునా కదా వైష్ణవ్? అప్పుడు ఏమవుతుంది? 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు కదా. ఎస్. 10% డిస్కౌంట్ ఇస్తే సపోజ్ ఫీజ్ అనేది ఆ, ఎంత 10,000 రూపీస్ అయింది అనుకో. ఓకే, ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఫీజు 10,000 1000 10,000 రూపీస్ అనుకో. సో 1000 ఇంటూ 90/100, ఇది ఏమవుతుంది? 0 0 కట్
0 0 కట్ బేసిక్గా చూపిస్తున్నా 100 ఇంటూ 9 900 రూపీస్ అవుతుంది. అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. అయితే నేను ఏం చేసిన యాన్యువల్ రెవెన్యూ ఇంటూ 0.9 అని రాసిన. 0.9 అంటే నథింగ్ బట్ 90/100నే 0.9 అని రాస్తాం మనం డెసిమల్స్లో, అవునా? ఎస్ ఎస్ 90/100నే డెసిమల్స్లో 0.9 వస్తుంది దాని వాల్యూ. సో యాన్యువల్ రెవెన్యూ అనేది యాన్యువల్ రెవెన్యూ ఇంటూ 90% ఏదైతే 0.9 వేసినామో దాని తర్వాత వచ్చిన వాల్యూని ఈ కొత్త ఫీల్డ్లో సేవ్ చేసుకో అని చెప్తున్నా నేను. ఓకేనా? ఓకే. చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుందో. అకౌంట్స్, పినాకిల్, నేను యాన్యువల్ రెవెన్యూ ఆఫ్టర్ డిస్కౌంట్ ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే 000. ఎందుకు మన వాల్యూ మన యాన్యువల్ రెవెన్యూ మనం ఇచ్చాం, మనం ఏమి ఇవ్వలేదు కదా. ఓకే, ఎస్ యాన్యువల్ రెవెన్యూ ఇస్తున్నా. ఎంత ఇద్దాం మనము? సేమ్ 1000 ఇస్తున్నా. సేవ్. ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ ఎంత వచ్చింది? 900. 900 వచ్చింది. ఇది నేను ఈ ఫీల్డ్లో నేను వాల్యూ ఎంటర్ చేసినా, ఇక్కడ ఈ ఫీల్డ్లో నేను వాల్యూ ఎంటర్ చేసినా, నేను లేదు చేయదు. ఈ ఫీల్డ్లో చేసినా కదా. ఆహా. ఈ ఫీల్డ్లో చేసిన వాల్యూకి బేస్ చేసుకొని ఈ ఫీల్డ్లో వాల్యూ వచ్చింది కదా. ఆ, డిపెండింగ్ ఈ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ వాల్యూ వచ్చినట్టే కదా. ఎస్ ఈ వాల్యూ ఇక్కడ రావడానికి నేను ఏం చేసిన, అక్కడ ఒక ఫార్ములా రాసా. ఈ ఫీల్డ్ ఫార్ములా. కోసం ఒక ఫార్ములా రాసా. ఈ ఈ వాల్యూ ఇంటూ 0.9 అంటే 90%. 2.9. ఎస్ సో దట్స్ వై దిస్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ as ఫార్ములా ఫీల్డ్. ఇందులో మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫీల్డ్ ఇంకో ఫీల్డ్ మీద డిపెండ్ అయ్యి అదే వాల్యూ తీసుకుంటుంది. ఎట్లా? మనం ఫార్ములా రాసిన దాన్ని బట్టి. ఓకే, సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే దాంట్లో కొంచెం మాడిఫై చేద్దాం. సరే, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ చేంజ్ చేద్దాం మనం. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ అమౌంట్ చేంజ్ చేద్దాం. 0.9 వచ్చే బదులు ఎంత ఇద్దామంటే 0.7 ఇద్దాం. ఓకే, చెక్ సింటాక్స్ మళ్ళీ ఒకసారి అంటే చూసుకోవాలి ఏం ఎర్రర్స్ లేవా అని. ఎర్రర్ లేవు, మనం రాసిన ఫార్ములా ఏం ఎర్రర్స్ లేవు. సేవ్. లెట్స్ సీ నౌ. వచ్చిందా? 1000. ఎస్ ఓకే, ఈ వాల్యూ నేను ఏమైనా రాసాను ఇక్కడ? లేదు, నేను ఫార్ములా ఎడిట్ చేసిన. ఫార్ములా ఉంది. ఓకే, ఫార్ములా. సో ఫార్ములా తోటి ఈ ఫీల్డ్లో ఏ వాల్యూ ఉండాలా అని చెప్పి నేను కంట్రోల్ చేస్తున్నట్టే కదా. ఆహా. సపోజ్ ఇంకో దాంట్లో చూద్దాం. ఇంకో దాంట్లో యాన్యువల్ రెవెన్యూ 20,000 ఇస్తున్నా. 20,000లో 70% అంటే మనకి 14,000 వస్తుంది. వచ్చిందా? ఓకే, గాట్ ఇట్. అని మరి ఇప్పుడు మనం ఎన్ని క్రియేట్ చేస్తున్నాం అన్నిటికీ ఇవి సేమే అప్లై అవుతుందా? సేమ్ ఫార్ములా సేమ్. ఇప్పుడు చూడు, పినాకిల్లో ఉంది. పినాకిల్లో ఎంత ఉంది యాన్యువల్ రెవెన్యూ? 1000. సో దాని 70% సేవ్ అయిపోయింది. నెక్స్ట్ అపర్ణ ఉంది. అపర్ణలో దీని డీటెయిల్స్లో దీంట్లో యాన్యువల్ రెవెన్యూ ఎంత ఉంది? 20,000. దాని 70% ఎంత? 14,000. సో ఫార్ములా క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా అన్ని రికార్డ్స్లలో అది వర్క్ అయిపోతుంది కదా. ఫీల్డ్ అది. ఎస్ So this is a formula field where you no need to enter any data. Based upon the formula, based upon other fields, ఈ different fields ఏదన్నా కావచ్చు. ఇక్కడ యాన్యువల్ రెవెన్యూ తీసుకున్నా, ఇంకేమైనా వాల్యూ ఉంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంది. సో అట్లా డిస్కౌంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఉంది. సో అట్లా ఎనీథింగ్ ఏదన్నా ఫార్ములా రాసుకోవచ్చు నేను కదా. ఎస్ సో దిస్ ఈస్ కాల్డ్ ఫార్ములా ఫీల్డ్. ఫార్ములా ఫీల్డ్ ఉండాలి. ఈ ఫార్ములా ఫీల్డ్ మనం ఎడిట్ చెయ్యం మనం. ఓకే, బై డిఫాల్ట్ అది వస్తుంది. బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ ఇన్ అంటే కేస్ ఏమంటే ఎడిట్ చేస్తుందా? అది నేను బ్యాక్ ఎండ్ ఎడిట్ చేసిన. ఇక్కడ వాల్యూ ఎడిట్ చేయడానికి వస్తుందా నాకు? బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ ఫార్ములా ఎడిట్ చేసిన నేను.
ఫార్ములా ఫీల్డ్లోని వాల్యూని ఎడిట్ చేయలేను నేను ఇది. ఓకే. ఓకే, దిస్ ఈస్ ఓన్లీ రీడ్ ఓన్లీ, నాట్ రీడ్ రైట్ యాక్సెస్ ఉండదు మనకి, ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్. ఓకే. ఓకే, ఓకే. యాన్యువల్ రెవెన్యూ వీ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వేరే, ఇది నార్మల్ ఫీల్డ్, ఇది ఒక ఏమంటారు ఇంటీజర్ ఫీల్డ్, సారీ డెసిమల్ ఫీల్డ్ ఏదో ఫీల్డ్ ఉంటుంది ఇది అనుకుందాం. ఓకే, బట్ ఇది ఇట్స్ ఎ ఫార్ములా ఫీల్డ్, ఇందులో మనం డేటా మనం రాయడానికి ఉండదు. ఓకే, ఇట్స్ ఓన్లీ రీడ్ ఓన్లీ. ఇందులో వాల్యూ ఎలా వస్తుంది మరి, మనం ఫార్ములా రాస్తే ఆ ఫార్ములా ఎలా ఉంటే అలా ఆ ఫార్ములా బేస్డ్ వస్తుంది. ఓకే, సపోజ్ ఇంకా ఫార్ములాని కాంప్లికేట్ చేద్దాం, ఇంకో ఫార్ములా రాద్దాం. ఓకే, దీని పేరు ఫార్ములా ఫీల్డ్. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ప్రాఫిట్స్ పర్ ఎంప్లాయీ అని పెడుతున్నా. ఓకే, దీని వాల్యూ ఇది ఏంటంటే ఇది ఏం రిటర్న్ చేస్తా అంటే వాట్ ఈ వాల్యూ ఏం వాల్యూ సేవ్ చేసుకుంటుంది. ఇది ఫార్ములాలో కూడా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫార్ములాలో ఇది ఏం చేసుకుంది, కరెన్సీని సేవ్ చేసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, కరెన్సీ పెట్టుకోవచ్చు లేదా నెంబర్ పెట్టుకోవచ్చు. సరే కరెన్సీ పెట్టుకుందాం. మళ్ళీ వాట్ ఈస్ దిస్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఫస్ట్ జస్ట్ బేసిక్ అర్థం చేసుకుందాం. సో ఇక ఫార్ములా రాయాలి. ఈ అకౌంట్లో ఏ ఫీల్డ్ తీసుకుందాం మనము, యాన్యువల్ రెవెన్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, check syntax. Next. So next save. ఇది కూడా క్రియేట్ అయిపోయింది. లెట్స్ గో టు ద డీటెయిల్స్. ఇంకా అప్డేట్ కాలేదు. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ డీటెయిల్స్. ఓకే, లెట్స్ ఎడిట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ 15 ఎంప్లాయీస్ ఇద్దాం లేదా 10 ఎంప్లాయీస్ ఇద్దాం. ఓకే, 20,000 డివైడ్ బై 10 ఎంత రావాలి వాల్యూ. ఓకే, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? కొంచెం ఇది అవుతుంది కొంచెం ఆ, అవి అంటే కొంచెం ఇక్కడ ఇంకా కనిపించట్లేదు ఆ ఫీల్డ్, బట్ ఓకే. ఏమొస్తుంది మనకి 200 అట్లా వస్తుంది. 200 ఎంత వస్తుంది, 100తో డివైడ్ చేస్తే 200 పర్ పర్సన్ ఎంప్లాయీకి. యాన్యువల్ రెవెన్యూతో డివైడ్ 20,000 డివైడ్ బై 10 ఎంప్లాయీస్. ఓకే, 10 ఎంప్లాయీస్, సారీ 10 ఎంప్లాయీస్ కదా, ఒక్కొక్కరికి 2,000 ప్రాఫిట్. ఓకే, అంతే కదా, ఆ వాల్యూ ఇక్కడ రావాలి. స్టిల్ లోడింగ్ అంతే. ఓకే, స్టిల్ లోడింగ్. మనం ఇంకా క్రియేట్ చేసినాం కదా, అది వస్తుంది. సో బేస్డ్ అపాన్ ద ఫార్ములా యూ హ్యావ్ రిటర్న్. ఓకే, బేస్డ్ అపాన్ ద ఫార్ములా యూ హ్యావ్ రిటర్న్ మనకు అక్కడ వాల్యూ కనిపిస్తుంది, ప్రాఫిట్స్ పర్ ఎంప్లాయీ. ఓకే, ఇంకా కనిపించట్లేదు, స్టిల్ ఇట్ ఈస్ లోడింగ్. సో ఇది మనకు లోడింగ్ ఇష్యూ మాకు తెలిసిందే కదా. నో, స్టిల్ నాట్ రిఫ్లెక్టింగ్. ఓకే, ఏం లేదు ఇక్కడ ఫార్ములా. ఇప్పుడు చూడు, ఇదైతే అర్థమైంది కదా, ఇది ఈ బేసిక్ Yes. ఫార్ములా. ఓకే, స్టూడెంట్ ఫీజు ఉంది. స్టూడెంట్స్ అనేది మీకు ఉంది కదా. అప్పుడు స్టూడెంట్ Yes. ఫీజు డిస్కౌంట్ చూపించాలి, డైరెక్ట్ డిస్కౌంట్ చూపించాలి. అప్పుడు ఏం రాస్తాం, డిస్కౌంట్ అమౌంట్ కాదు, డిస్కౌంట్ చూపించాలి. 5% డిస్కౌంట్ ఉంది. ఫీజు Okay. ఇంటూ ఓకే 0.5 రాస్తాం. 0.5 రాస్తే ఎంత వస్తుంది, 50% డిస్కౌంట్ అవుతుంది. 0.25 రాస్తాం, 25% డిస్కౌంట్. 0.05 రాస్తాం, 5% డిస్కౌంట్. సో ఇట్స్ అప్ టు అస్, మనం ఏదైనా ఫార్ములా రాసుకోవచ్చు. ఓకే, Okay. ఇక్కడ ఇంకేమైనా కాంప్లికేటెడ్ ఉంది, ఇంకా కాంప్లికేటెడ్ ఉంది ఇక్కడ. అంటే సపోజ్
క్లోజింగ్ డేట్ ఉంది. క్లోజింగ్ డేట్ ఓకే. బేస్డ్గా మనకి ఏం రావాలి అంటే నెంబర్ ఆఫ్ డేస్ టు క్లోజ్ అని ఒకటి రావాలి ఫీల్డ్. ఓకే, ఒక కొత్త సినారీ చెప్తున్నా, మంచి మంచి ఆలోచించండి. ఈ ప్రాజెక్ట్, ఈ అకౌంట్ అనేది, సపోజ్ ఈ ఆపర్చునిటీ అకౌంట్ ఏదో ఒకటి క్లోజింగ్ డేట్. ఓకే, లెట్స్ గో టు ద ఆపర్చునిటీస్, ఆల్ ఆపర్చునిటీస్. క్లోజ్ డేట్ ఉంది కదా, క్లోజ్ డేట్ ఉంది. ఈ క్లోజ్ డేట్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని డేస్ అయిపోయినాయి అని ఆటోమేటిక్గా ఒక ఫీల్డ్లో చూపివ్వాలి. ఓకే, ఓకే. సో అలా ఒక ఫీల్డ్ రావాలనుకో మనం ఏం రాస్తాం, ఫార్ములా రాస్తాం. ఎక్కడికి పోయి, ఆపర్చునిటీకి. ఆపర్చునిటీ, ఓకే. ఆపర్చునిటీలో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్, క్లిక్ ఆన్ న్యూ ఫీల్డ్. ఓకే, క్లిక్ ఆన్ న్యూ ఫీల్డ్. స్టిల్ లోడింగ్, 1 సెకండ్. సో ఫార్ములా ఫీల్డ్. ఓకే, ఏం చెప్పాలా, ఏం కావాలని చెప్పినా నేను, నెంబర్ డేట్. ఆఫ్ డేస్ సిన్స్ క్లోజ్డ్ అని చెప్పి రావాలని చెప్పిన. డేట్. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏం రాస్తే ఇక్కడ నాకు డేట్ కావాలి కాదు, నాకు నాకు నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. నెంబర్ ఆఫ్ డేస్. ఓకే. నెంబర్ ఆఫ్ డేస్ అంటే నెంబర్. ఓకే, వీళ్ళు ఏం చెప్తా అంటే ఆపర్చునిటీ క్లోజ్డ్, ఇది ఎగ్జాంపుల్ గా, రియల్ టైంలో ఇంకా టఫ్ ఉంటుంది కొంచెం. క్లోజ్డ్ బిఫోర్ అని చెప్పేసి, క్లోజ్డ్ బిఫోర్. ఓకే, వెయిట్ 1 సెకండ్. డేస్ సిన్స్ ఆపర్చునిటీ క్లోజ్డ్, మంచిగా ఉంది ఇట్లా పేరు. ఓకే కదా, డేస్ సిన్స్ ఆపర్చునిటీస్ క్లోజ్ అయినప్పటి నుంచి ఎన్ని డేస్ అయినాయి. ఓకే, దాట్స్ ఇట్. నెంబర్ కావాలి మనకి, నెంబర్ ఎన్ని డేస్ అయినాయి. ఓకే, ఫార్ములా ఇప్పుడు మనం ఏం రాయాలి, మన ఫార్ములా డేట్ అయితే రాయలేము, ఇట్లా 25 ఇట్లా సమ్ డేట్ అయితే రాయలేము. మనకి తెలిసింది ఏంటంటే ఆపర్చునిటీ మీద క్లోజ్ డేట్ అనేది ఉంది. 1 సెకండ్. ఫార్ములా, ఇన్సర్ట్ ఫీల్డ్, ఆపర్చునిటీ డాట్ క్లోజ్ డేట్. ఎస్, ఇన్సర్ట్. ఓకే, మైనస్ ఇక్కడ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, లాజికల్, మ్యాథ్స్, డే టైం ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ టుడే అని ఉంటుంది, టుడే. ఓకే, టుడే ఇన్సెస్ అంటే క్లోజ్ డేట్ ఎప్పుడైతుందో దాని మైనస్ టుడే. ఓకే, విల్ సి ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ మనం, దాన్ని ఎట్లా చెక్ చేయను చేద్దాం. నో ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ సేవ్, హోమ్. ఓకే, జస్ట్ సేస్, క్లిక్ ఆన్ సేల్స్, ఆపర్చునిటీస్ ఓపెన్ చేద్దాం మనం. ఆపర్చునిటీస్లో ఆల్ ఆపర్చునిటీస్, డీటెయిల్స్. ఇక్కడ ఏమనుంది, డే సిన్స్ ఆపర్చునిటీ క్లోజ్డ్. ఎంత వచ్చింది ఆన్సర్, -257 వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, నీకు అర్థమైందా ఇక్కడ సినారియో? ఎప్పుడు క్లోజ్ అయింది వైష్ణవ్, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు క్లోజ్ అయింది, ఇది ఆపర్చునిటీ 2023లో క్లోజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మైనస్ వచ్చింది. మైనస్ అంటే నెగిటివ్ వచ్చింది ఆన్సర్. అప్పుడు మనం ఏం చేయాలి, టుడే ఫ్రమ్ టుడే మైనస్ యో లాస్ట్ మండే ఏ డేట్ ఉంది చెప్పు, లాస్ట్ మండే ఏ డేట్ ఉందో. ఒక సపోజ్ లెట్స్ సే ఈరోజు జూలై 4th. జూలై 3rd నుంచి జూలై 4thకి ఎన్ని డేస్ అయినాయి అంటే మీనింగ్ ఏంది, 4 - 1 అని చేస్తావు కదా, 4th డేట్ -1 డేట్ ఎంత వస్తుంది, అంతే కదా.
ఎస్. సో అదే చేద్దాం మనం ఇక్కడ. సో దాని పేరేంటి, డేస్. ఎడిట్ చేద్దాం ఫార్ములాని మళ్ళీ ఒకసారి. అంటే అది మైనస్తో వస్తుంది ఆన్సర్. అంటే టుడే అనేది పెద్దది కదా. ఇయో క్లోజ్ డేట్ అనేది ఎక్కువ ఉంటే టుడే తక్కువ ఉండాలి. క్లోజ్ డేట్ ముందు ఫ్యూచర్ డేట్ ఉంది అనుకో, పాజిటివ్ వస్తుంది. అట్లా ఇప్పుడు చూపిస్తా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే ఇది అంతే ఉండని, క్లోజ్ డేట్ని నేను ఫ్యూచర్లో ఎప్పుడో పెడతా. ఓకే. ఓకే 2026 ఉంది. సేవ్. ఇప్పుడు ఎంత వచ్చింది, పాజిటివ్ వచ్చింది కదా. అర్థమైందా నీకు? పాజిటివ్. ఇప్పుడు సరే పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టు. ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ అయితే వచ్చింది కదా. వచ్చింది. అర్థమైంది కదా ఇక్కడ నీకు? ఓకే. 3-4 days. 342 డేస్ ఉంది ఈ రోజుకి. ఓకే. ఇది తక్కువ, ఇది ఇట్లా ఇచ్చినాం అనుకో 2026 దాకా, 2025 ఇచ్చినాం అనుకో 2025 జూన్ 30. ఓకే. ఎంత వచ్చింది -1. అంటే 4 డేస్ అయింది కదా, ఆపర్చునిటీస్ క్లోజ్ అయిపోయి. ఆ రోజు నుంచి ఈ రోజుకి డిఫరెన్స్. ఎస్ ఎస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే. అంత ఫార్ములానే కంట్రోల్ చేస్తుంది. మనం ఎలా ఇస్తే అలా. ఓకే. ఓకే క్లియర్. అంటే ఇంకా చాలా చాలా ఫార్ములాస్ ఉంటాయి. నేను ఒక వీడియో పంపిస్తాను, ఇదైతే వీడియో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఇవి ట్రై చేసి నెక్స్ట్ వీడియోస్ ట్రై చేయండి, నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే. ఓకే. ఫార్ములా ఫీల్డ్ ఓకే కదా. ఇవి ఇది కాంప్లెక్స్ కొంచెం కూడా కొంచెం ఇది కన్ఫ్యూజన్. ఎలా చేయాలి అంటే పోగానే ఫార్ములా ఫీల్డ్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది, సింపుల్ ఫార్ములానా అడ్వాన్స్ ఫార్ములానా అని. కొన్ని టైమ్స్ సింపుల్ ఫార్ములాలో మనకు కొన్ని దొరికాయి, అప్పుడు అడ్వాన్స్ ఫార్ములా మీద క్లిక్ చేయాలి. అప్పుడు అన్నీ వస్తాయి, ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి మనకి. ఇన్సర్ట్ ఫీల్డ్, ఎక్కువ ఆప్షన్ ఉన్నాయి, అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థమైతే ఫ్లోస్లో కొన్ని అర్థమైతాయి, ఇది అర్థమైతే. ఓకే. ఓకే. నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్తావు, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు. అదే విల్ డూ దట్. ఇప్పుడు నీ స్క్రీన్ షేర్ చేయు, విల్ డూ దట్. ఓకే. ఏ ఏ ఆబ్జెక్ట్ లా అకౌంట్ ఆబ్జెక్ట్కి పో. ఇది స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఉందా? ఉంది కదా. స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఫీజ్ ఏమన్నా ఫీల్డ్ ఉందా? ఫీజ్ ఫీల్డ్ లేదు కదా. స్టూడెంట్ ఆబ్జెక్ట్ లా ఫీస్ లేదు. స్టూడెంట్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ ఫీజ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకో. ఆ ఫీజ్ ఫీల్డ్ తర్వాత డిస్కౌంట్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం మనం. ఫీజ్ ఫీల్డ్ నార్మల్ కరెన్సీ ఫీల్డ్. ఓకేనా. ఫీజ్ అది వేరే వేరే దాంట్లో ఉంది, అది అదేంటి బ్యాక్గ్రౌండ్. ఓకే 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 సరే. అకౌంట్కి వెళ్ళు. అకౌంట్కి వెళ్ళి మనం బ్రోకరేజ్ అమౌంట్ అనేది కొత్త ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. మనం బ్రోకరేజ్ అమౌంట్, అది 5% ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ అనేది బ్రోకరేజ్ అమౌంట్. ఓకే. ఓకే. సో ఫార్ములా ఫీల్డ్, నెక్స్ట్ బ్రోకరేజ్ అమౌంట్. బ్రోకరేజ్ అమౌంట్. బ్రోకరేజ్ బ్రోకరేజ్ స్పెల్లింగ్ ఏంది చెప్పు. BROKER. KER.
PROKER. AGE స్పేస్ అమౌంట్. ఇక్కడ క్లిక్ చేయి, అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. యా, ఇప్పుడు బ్రోకరేజ్ అమౌంట్. వెయిట్ వెయిట్ వెయిట్, అసలు ఈ ఫీల్డ్, ఈ కరెన్సీ ఫీల్డే కరెక్టే, సారీ ఫార్ములా ఫీల్డే. ఆ ఫార్ములా ఫీల్డ్లో ఏం సేవ్ అవ్వాలి? కరెన్సీ సేవ్ అవ్వాలన్నా, చెక్ బాక్సా, డేటా? ఇది కొంచెం కాంప్లికేట్. ఎందుకు అంటే అమౌంట్ అంటే నంబర్. అమౌంట్ అంటే నెంబర్ కదా, కరెన్సీ ఉంది కదా. కరెన్సీ ఫస్ట్ అమౌంట్ అంటే, తర్వాత నెంబర్. అది కరెన్సీ లేకపోతే నెంబర్ చూస్ చేసుకోవాలి. ఓకేనా? అమౌంట్ కరెన్సీ. అమౌంట్ అమౌంట్ ఓకే. అమౌంట్ అంటే కరెన్సీ కదా, జనరల్గా ఆలోచిస్తే. క్లిక్ చేసి నెక్స్ట్. సో ఇప్పుడు బ్రోకరేజ్ అమౌంట్ అనేది ఏంటి? అమౌంట్ యొక్క ఓకే, అమౌంట్ యొక్క, సరే అడ్వాన్స్ ఫామ్లోనే పోదాం మనం. అడ్వాన్స్ ఫామ్లో అడ్వాన్స్ ఫామ్లో మీద క్లిక్ చేయి. బ్రోకరేజ్ అమౌంట్ అనేది మనకి ఏంటి? ఇట్స్ ఏ అమౌంట్ యొక్క 5% అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? అమౌంట్ అనే ఫీల్డ్ ఇక్కడ కనిపించాలి ఫస్ట్. అమౌంట్ అంటే సారీ, యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఇక్కడ కనిపించాలి. యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఉందా చూద్దాం ఒకసారి. ఎట్లా చేయాలి? ఫస్ట్ ఇన్సర్ట్ ఫీల్డ్ మీద క్లిక్ చేయాలి. ఫీల్డ్. ఓకే. అకౌంట్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ మాకు సంబంధం లేదు ఇప్పుడు. ఓకే, మనం ఏ ఆబ్జెక్ట్ మీద ఉన్నాం ఇప్పుడు? అకౌంట్. అకౌంట్ ఆబ్జెక్ట్. అకౌంట్ ఆబ్జెక్ట్లో ఏ ఫీల్డ్ కావాలి మనకి? ఫస్ట్ యాన్యువల్ రెవెన్యూ. యాన్యువల్. దాని మీద క్లిక్ చేయి. ఇదా? దాని మీద క్లిక్ చేసిన తర్వాత నీకు ఇవన్నీ ఫీల్డ్స్ వచ్చినాయి కదా. ఆ, ఈ ఫీల్డ్స్లో యాన్యువల్ రెవెన్యూ ఎక్కడ ఉంది? క్లిక్ చేయి, ఇన్సర్ట్, ఇంటూ 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 అంటే ఇక్కడ ఆపరేటర్, అట్లా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఆపరేటర్ మీద క్లిక్ చేయి, ఇన్సర్ట్ ఆపరేటర్ ఉంది ఇక్కడ, క్లిక్ చేయి. ఏం చేద్దాం అనుకున్నాం? మల్టిప్లికేషన్. 0.05, 5% అంటే 5/100, 5/100 అంటే 0.05 వస్తుంది. ఇప్పుడు 0.05. అంతే కదా. నువ్వే చెప్పు నాకు, 5% అంటే 0.05 వస్తుందా, 0.5 వస్తుందా, 0.005 వస్తుందా? 5% అంటే 5% అంటే 50/100. 50/100 ఎందుకు చేస్తావు? 5% అంటే 5/100. 5/100 చేస్తాం 5% అంటే. 0.005. 2 zeros పైకి వెళ్తే 0.05 వస్తుంది. ఇక్కడ ఎన్ని ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డెసిమల్స్ ముందుకి పాయింట్ వస్తుంది అనుకోవాలి. ఓకేనా? ఓకే. 0.05 మ్యాథ్స్. ఇప్పుడు నెక్స్ట్ గో డౌన్, చెక్ ఫర్ సింటాక్స్, కరెక్టా లేదా మనం రాసింది చూడు. కిందికి వెళ్ళి చూడు, యా గ్రీన్ వచ్చింది, నో సింటాక్స్ ఎర్రర్. క్లిక్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సేవ్. యా సేవ్. ఓకే, ఇప్పుడు సేల్స్కి వెళ్ళి ఫస్ట్ అక్కడికి వెళ్ళకు, ఇంకో ట్యాబ్కి వెళ్ళకు, ఇదే ట్యాబ్ వెయిట్ వెయిట్ వెయిట్, ఇదే ట్యాబ్లో సేల్స్ ఓపెన్ చేయి. సేల్స్ అప్లికేషన్, అకౌంట్స్, ఎనీ అకౌంట్ ఓపెన్ చేయి, ఏదైనా ఒక అకౌంట్. న్యూ ఎందుకు? ఉన్న అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఉన్న అకౌంట్లో కూడా అప్డేట్ అవ్వాలి కదా మనం రాసిన ఫీల్డ్ ప్రకారం, ఫార్ములా ప్రకారం. న్యూ ట్రై చేద్దాం. ఆల్ అకౌంట్స్, ఆల్ అకౌంట్స్, ఆల్ అకౌంట్స్, ఆల్ అకౌంట్స్. ఎక్కడ చూడు వైష్ణవ్, చూడు ఆల్ అకౌంట్స్ ఉంది ఇక్కడ చూడు. యా నెక్స్ట్. ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక అకౌంట్ సెలెక్ట్ చేసి ఎనీథింగ్ ఓపెన్ చేయి. యాన్యువల్ రెవెన్యూ ఎంత ఉంది చూద్దాం. డీటెయిల్స్ మీద క్లిక్ చేయి. యాన్యువల్ రెవెన్యూ ఈజ్ దిస్ మచ్. 95. అది మనకి యా 95 ఇదంతా. ఓకే, దాంట్లో 5% ఇంత అంట. ఓకే, ఓకే. అంతే కదా, 5% అంతే కదా. ఎస్. క్లియర్. యాన్యువల్ రెవెన్యూ మార్చి, ఇప్పుడు యాన్యువల్ రెవెన్యూ 1000 రాయి. ఎడిట్ చేయాలా? ఎడిట్ చేయొచ్చు యాన్యువల్ రెవెన్యూ. బ్రోకరేజ్ అమౌంట్ నువ్వు ఎడిట్ చేయలేవు, ఎందుకంటే ఫార్ములా ఫీల్డ్స్ ఆర్ ఓన్లీ రీడ్ ఓన్లీ.
We can't edit the formula fields. ఓకే. ఇది క్లోజ్ చేసి ట్రాన్స్ఫర్ నా సేవ్ చేయాలా? యాన్యువల్ రెవెన్యూ ఎంతో 95,000 కాదు, ₹1,000 ఇవ్వండి. 1,000 యాన్యువల్ రెవెన్యూ, $1,000 అవునా? మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది కదా, చూద్దాం. సేవ్ అవుతూ క్లిక్ ఆన్ సేవ్. ₹50, 5%. క్లియర్? యాహ్! యెస్. యెస్. క్లియర్? అంటే ఈడ అర్థమైంది. కానీ అక్కడ మనం ఫార్ములా ఇస్తున్నాం కదా! అక్కడ కొంచెం ప్రాక్టీస్ అన్నమాట. మల్టిపుల్ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి మనం. మల్టిపుల్ ఫార్ములాస్ ఆహా! చేస్తుంటే అలవాటు అయిపోతుంది 1 డేలో. అదే కొంచెం మ్యాథ్స్ వీక్ ఉంది. మ్యాథ్సే, అన్ని మ్యాథ్సే ఉండే ఫార్ములాస్. డేట్ ఫార్ములా ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ డేట్ మైనస్ టుడే అని రాసా. ఆహా! సో అది మ్యాథ్సా? నాట్ ఏ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ యెస్. కాదు. క్లోజ్ డేట్కి టుడేకి మైనస్ ఎంత ఉందో అంత ఇవ్వు నాకు ఆన్సర్ అని అడుగుతున్నాను నేను. ఓకే, ఆ నెంబర్ ఎంత నెంబర్ వస్తే అదే నెంబర్ ఆఫ్ డేస్ అన్నట్టు. నీ బర్త్డే ఉంది. నీ బర్త్డే ఎప్పుడు ఉంది? సపోజ్ నీ బర్త్డే వచ్చేసేసి సపోజ్ September 1 అనుకుందాం. హౌ మెనీ డేస్, ఒక కాంటాక్ట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాం, హౌ మెనీ డేస్ ఫర్ ద బర్త్డే అని చెప్పేసి. ఓకే. అప్పుడు ఏం చేస్తాం? ఫార్ములా రాస్తాం, టుడే మైనస్ బర్త్ డేట్. లేకుంటే బర్త్‌డే మైనస్ టుడే. అది బర్త్డే మైనస్ టుడే రాయన్నా, టుడే మైనస్ బర్త్డే రాయన్నా మనం చూడాలి. ఎట్లా చూడాలి? నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా? బర్త్డే అనేది ఫ్యూచర్ డేట్, పాస్ట్ డేట్ వచ్చేసి అది. సో ఇయర్ కి చేంజ్ అవుతుంది. ఇయర్ చేంజ్ అవుతుంది, కన్సిడర్ చేద్దామా వద్దా? అట్లా మైనస్ వచ్చింది అనుకో నీ బర్త్డే అయిపోయినట్టు, ప్లస్ వచ్చింది నీ బర్త్డే ఫ్యూచర్లో ఉన్నట్టు, అంతే. యెస్. యెస్. అంతే కదా. యెస్. సో అలా. ఓకే, అది ఎలా చేయాలి ఏంటి అనేది వీ హ్యావ్ టు థింక్. ఓకే. ఓకే, ఎందుకంటే బర్త్డేకి ఇయర్ ఉంటుంది అవన్నీ. సో ఇట్స్ ఒక చిన్న సినారియో, మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రాసెస్ ఇది సేమా? ఇప్పుడు సెటప్ పోయి ఇట్లా అకౌంట్స్ లా ఫీల్డ్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఫీల్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు లేబుల్ అది బర్త్డే రాయాలా? లేదు, బర్త్డే అనే ఫీల్డే లేదు ఇప్పుడు. మనం అది అది సినారియో, ఆ సినారియో నువ్వు ట్రై చేయాలి. ఓకే, ఫస్ట్ బర్త్డే క్రియేట్ చేసుకోవాలి, తర్వాత బర్త్డేకి ఎన్ని డేస్ ఉందో క్రియేట్ చేయాలి. లేదు, ఇప్పుడు మనం ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాము ఇందులో కూడా. ఇక ఫస్ట్ బర్త్ డేట్ లేదు కదా నీకు. బర్త్ డేట్ ఉన్న తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ కదా. ఓకే. బర్త్డే ఉండాలి. ఆ అకౌంట్ మీద క్లోజింగ్ డేట్ ఉండదు అనుకో, క్లోజింగ్ డేట్ కి ఎన్ని డేస్ ఉంది. అకౌంట్ క్లోజ్ అవుతుంది ఒక 10th జూలైకి క్లోజ్ అవుతుంది అకౌంట్. సో నెంబర్ ఆఫ్ డేస్ లెఫ్ట్ టు క్లోజ్ ద అకౌంట్ అని ఉంది. ఓకే, మరి క్లోజింగ్ డేట్ రాయాలా? క్లోజింగ్ డేట్ అని రాయి. కాదు, నెంబర్ ఆఫ్ డేస్ అని రాయి. క్లోజ్ డేట్ ఇందులో ఏ ఫీల్డ్ వైష్ణవ్ ఏదైనా ఫార్ములా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫార్ములా ఆలోచించాలి. ఓకే. ఓకే, ఫస్ట్ మనం ఆలోచించాలి ఆ ఫార్ములా డిపెండెన్స్ ఫీల్డ్స్ ఉన్నాయా లేవా చూడాలి అనమాట. క్లోజ్ డేట్ అనేది ఉందా ఫస్ట్ అకౌంట్ మీద తెలియాలి మనకి. ఆ క్లోజ్ డేట్ ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ టు క్లోజ్ అని ఉందనుకో, అప్పుడు ఏమైతుంది, క్లోజ్ డేట్ మైనస్ టుడే, టుడే మైనస్ క్లోజ్ డేట్ అని చెప్పి రాయాలి. ఓకేనా. ఓకే. ఫస్ట్ క్లోజ్ డేట్ క్రియేట్ చేసుకో రేపు. ఓకేనా. ఓకే. ట్రై చేయి ఇవాళ ట్రై చేయు. ఓకే. ఆఫ్ ద స్క్రీన్. ఓకే, ఇప్పుడు క్లోజ్ డేట్ ఉందా? క్లోజ్ డేట్ ఫార్ములానా నార్మల్ డేటా? క్లోజ్ డేట్ ఫస్ట్ ఫార్ములా నార్మల్. మన నార్మల్ అయితే మనం ఫార్ములా ఫీల్డ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఫస్ట్ నార్మల్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం, క్లోజ్ డేట్ అని. డేట్ తీసుకోవాలా? డేట్ తీసుకొని
ఏం రా హ్మ్? ఇప్పుడు ఏం రాయాలి? క్లోజ్ డేట్ అనుకున్నావు కదా నువ్వు. క్లోజ్ డేట్. క్లోజ్ డేట్. ఓకే. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయింది. హ్మ్. ఇప్పుడు న్యూ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయి. నెంబర్ ఆఫ్ డేస్ టు క్లోజ్ ద అకౌంట్ అని. నంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ టు క్లోజ్ ద అకౌంట్. డేస్ టు క్లోజ్ ద అకౌంట్. క్లోజ్ అకౌంట్. ఓకే. డే స్పెల్లింగ్ తప్పు ఉంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్ నంబరా? నెంబర్ కావాల్సిన నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు రాసిన ఇప్పుడు ఇన్సర్ట్ ఫీల్డ్. ఇన్సర్ట్ ఫీల్డ్. ఇప్పుడు అకౌంట్. క్లోజ్ డేట్ అనే ఫీల్డ్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు క్లోజ్ డేట్ అని ఉంది కదా. క్లోజ్ డేట్ క్లోజ్ డేట్. ఇన్సర్ట్ క్లోజ్ డేట్ మైనస్ టుడే. మైనస్ టుడే టుడే. ఫామ్ లోనే ఉన్నావు. టుడే ఇక్కడ ఉంటుంది. టుడే ఇక్కడ ఫంక్షన్స్ లలో ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఇక్కడ అడ్వాన్స్ ఫంక్షన్స్ అని చెప్పి క్లిక్ చేయి. అడ్వాన్స్. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఆల్ ఫంక్షన్స్ అని క్లిక్ చేయి. దాంట్లో డేట్ ఫంక్షన్స్ మన క్లిక్ చేయి. డేట్ ఇదేనా? డేట్ మీద క్లిక్ చేయి. తర్వాత టుడే మీద క్లిక్ చేయి. ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్. కింద వచ్చింది చూడు. కింద వెయిట్ కొంచెం పైకి వెళ్ళు. ఇక్కడ చూడు. ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్. ఇది. ఓకే. చెక్ సింటాక్స్. నెక్స్ట్. ఓకే. Save. Validation errors occur by saying the validation error occurred was there was already field name, number of days to close the account. On account. Okay. Click here. చూడు ఒకసారి ఆ ఫీల్డ్ ఉందా లేదా చూడు. నెంబర్ ఆఫ్ డేస్ అని. క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, నో ప్రాబ్లం. చూడు ఒకసారి ఫార్ములా కరెక్ట్ ఉందో చెక్ చేసుకో. ఫార్ములా కరెక్ట్ ఉందో చెక్ చేసుకో. ఫీల్డ్ ఓపెన్ చేయి వైష్ణవ్. ఆ ఫైల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ ఫీల్డ్ ఓపెన్ చేయి. ఆ ఫీల్డ్ ఓపెన్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేస్తే నీకు ఫార్ములా కనిపించేస్తుంది కదా. నెంబర్ ఆఫ్ నీకు కనిపించట్లేదా? చూడు సెంటర్ లో ఉంది. చూడు మొత్తం. అరే ఇక చూడు నెంబర్ ఆఫ్ డేస్ టు క్లోజ్. టెన్స్ అవ్వకు, కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎడిట్ ఫార్ములా కరెక్టే ఉందా? కిందికి రా. నెంబర్ ఆఫ్ డేస్ టు అది క్లోజ్. పేరు. కిందికి రా. ఫార్ములా కరెక్ట్ ఉందా? ఎస్. క్లోజ్ డేట్ మైనస్ టుడే. ఓకే. ఇప్పుడు దీనికి కూడా అండర్ స్కోర్స్ చేయాల్సిందా? అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నువ్వు ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే. ఎందుకంటే అది కస్టమ్ ఫీల్డ్ కాబట్టి. సిస్టమ్ ఫీల్డ్కి అట్లా రాదు. అంజల్ దేవన్జీకి రాలే చూడు. సేవ్ చేయాలి. సేవ్ చేయి. ఓకే.
ఇప్పుడు క్లోజ్ డేట్స్ ఒక అకౌంట్కి వెళ్ళి క్లోజ్ డేట్ ఇవ్వు, ఒక అకౌంట్కి వెళ్ళి క్లోజ్ డేట్ ఇవ్వు, ఒక అకౌంట్ ఓపెన్ చేయి, ఒక అకౌంట్. లేదు, ఇది సేవ్ అయిందా సేవ్ అయిపోయింది, సేవ్ అయిపోయింది, ఎర్రర్ వస్తుంది లేకపోతే. సేవ్ అయిపోయింది కదా. ఒక అకౌంట్కి వెళ్ళు, ఒక అకౌంట్కి వెళ్ళు. అకౌంట్? క్లోజ్ డేట్ అనే ఫీల్డ్ వాల్యూ ఇవ్వు. ఉందా క్లోజ్ డేట్? రాలేదా? క్లోజ్ డేట్ రాలే. అయితే నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ అంటే ఇంకా ఫీల్డ్ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు క్లోజ్ డేట్ ఇచ్చినాం అనుకో, నెంబర్ ఆఫ్ క్లోజ్ డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఇటాచ్ క్లోజ్ క్లోజ్ డేట్. డేట్ కానీ వాల్యూ రాలే దానికి. దానికి ఎందుకు వస్తుంది వాల్యూ? అదేం ఫీల్డ్? అది డేట్ ఫీల్డ్, నార్మల్ ఫీల్డ్ అన్నట్టే కదా. నార్మల్ ఫీల్డ్ మనం ఇవ్వాలి కదా డేటా. మరి మనం ఇవ్వు, ఒక డేట్ సెలెక్ట్ చేసుకో, ఏదైనా ఒక డే. ఫ్యూచర్ డేట్ జూలై 10th ఇవ్వు. జూలై 10. సేవ్ వద్దు, సేవ్ వద్దు. ఓకే, కింద ఏమొచ్చింది ఆన్సర్ చూడు. నెంబర్ ఆఫ్ డేస్ అని వచ్చిందా? రాలే. నెంబర్ ఆఫ్ డేస్, కొంచెం పైకి వెళ్ళి, కొంచెం పైకి వెళ్ళి. 6 days అని వచ్చింది చూడు అక్కడ. నెంబర్ ఆఫ్ డేస్. సో అంతే కదా, కరెక్టే కదా ఆన్సర్. ఇది కింది, మరి ఇది పైన నార్మల్ ఫీల్డ్. అది నార్మల్ ఫీల్డ్ లో మనం ఎంటర్ చేస్తాం. ఫార్ములా ఫీల్డ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, ఫార్ములా బేస్డ్ గా. మరి ఇది 6.00 ఎందుకు? డెసిమల్ వాల్యూస్ సెలెక్ట్ చేసినావు కదా నువ్వు, 6.00 అని వచ్చింది. నెంబర్ కరెక్ట్, నో డెసిమల్స్ అని సెలెక్ట్ చేసుకుంటే, 0 డెసిమల్ సెలెక్ట్ చేసుకుంటే నీకు వస్తుంది ఓన్లీ 6. ఓకే, కానీ మనకు 6 అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ లాగా వచ్చింది. డెసిమల్ పెట్టుకుంటే డెసిమల్ లాగా వస్తుంది. మనం డెసిమల్ పెట్టుకున్నాం. ఓకే ఓకే, దెన్ విల్ సీ ఇన్ నెక్స్ట్. ఓకే.